శ్రీ విద్యా ఛానల్కి స్వాగతం అండి. అయితే దేవీ నవరాత్రుల్లో కుమారి పూజ, సువాసిని పూజ తప్పకుండా ఈ నవరాత్రుల్లో చేయండి. ఈ నవరాత్రుల నుంచే మీ ఇంట్లో ఎన్నో మార్పులు, బిజినెస్లో అభివృద్ధి, జాబులో ఇంక్రిమెంటు, తర్వాత ఆస్తి, ఐశ్వర్యము, ఆనందము, ఆరోగ్యం అన్నీ మీకు సంప్రాప్తిస్తాయి. అయితే కుమారి పూజ ఎలా చేయాలి, ఎవరికి చేయాలి? 2 ఏళ్ల నుంచి 10 ఏళ్ల లోపు ఆడపిల్లని చక్కగా పిలిచి గాజులు, పసుపు, కుంకుమ, పండ్లు, స్వీట్స్ ఇచ్చి బాలా త్రిపుర సుందరిగా భావించి ఆ పాపకి అన్ని సత్కారాలు చేయండి. తర్వాత సువాసిని పూజ అంటే వివాహమైనటువంటి స్త్రీని పిలిచి చక్కగా కుదిరితే శక్తి ఉంటే చీర, లేకపోతే జాకెట్టు, పండ్లు, పూలు, పసుపు పూసి చక్కగా ఆమెని లలితా త్రిపుర సుందరిగా భావించి మీ శక్తి కొలిదే చేసుకోండి. ఖచ్చితంగా నవరాత్రుల్లో చేయటం వల్ల సాక్షాత్తు లలితా త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరి ప్రసన్నమవుతారు. ఖచ్చితంగా మీ కోరికలు తీరుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.